వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మార్పు కోరుకున్న ప్రజలకు 2024 సంవత్సరం ప్రభుత్వం నుండి నిరాశే ఎదురైంది. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. సమ్మర్ సీజన్లోపు ఒకవైపు పెద్దపల్లి కునారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సిద్ధం చేయాలి. అధికారులు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. గోదావరి కని పట్టణంలో పట్టపగలే కత్తిపోట్ల కలకలం. నంది శ్రీనివాస్ అనే యువకుడిపై కత్తితో దాడి చేసిన భీమారంకు చెందిన గోళ్ల శ్రావణ్. మంతని పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన రామగుండం సిపి. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలి. సిపిఎం శ్రీనివాస్ ఆదేశాలు. అర్జీ1 ఏరియాలో కార్మికుల సమస్యల సాధన దిశగా సింగరేణి అధికారుల గుర్తింపు సంఘం ప్రతినిధుల మధ్య స్ట్రక్చర్ సమావేశం జరిగింది. అర్జీ1 జీఎం లలిత్ కుమార్, ఏఐటియుసి అర్జీ1 బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఈ పోషం వెల్లడి. నూతన సంవత్సర వేడుకల పేరిట యువకులు తాగి ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే బడత పూజ తప్పదు. గోదావరి కని సబ్ డివిజన్ ఏసీపీ మడత రమేష్ హెచ్చరిక. అర్జీ1 ఏరియాలో డీజీఎం క్వాలిటీ డిపార్ట్మెంట్లో పనిచేసి పదవి విరమణ పొందిన అమరేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించిన అర్జీ1 యాజమాన్యం. మార్పు కోరుకున్న ప్రజలకు 2024 సంవత్సరం ప్రభుత్వం నుండి నిరాశే ఎదురైందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా మంచి జరుగుతుందని, ప్రజలంతా విశ్వసించి అధికారం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా 2024లో నిరాశను మిగిల్చిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో, సంక్షేమంలో ముందుకు తీసుకుపోతుందని ప్రజలంతా భావించారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందన్నారు. అభయహస్తం పేరిట పింఛన్ 4000కు పెంచి ఇస్తామని, మహిళలకు నెలకు 2500 ఖాతాలో వేస్తామని చెప్పి మాట తప్పిందని, డిగ్రీ విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని మాట తప్పిందని, ఈ హామీలన్నీ 2025 సంవత్సరంలోనైనా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2024 సంవత్సరంలో పాలనపై దృష్టి పెట్టకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఒక దిక్సూచిగా నిలిపిన కేసీఆర్, కేటీఆర్లను దూషించడమే పనిగా పెట్టుకున్నారని, 2025లోనైనా పాలనపై దృష్టి సారించి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలని హితవు పలికారు. తన హయాంలో రామగుండానికి మెడికల్ కళాశాల, సబ్ రిజిస్టర్ కార్యాలయం తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఇంకా తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని, ప్రజా అవసరాల కోసం తాను ప్రారంభించిన పనులను 2025లోనైనా ఇప్పటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పూర్తి చేయాలని కోరారు. ప్రతిపక్షంగా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పోరాటాలు చేస్తే అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని, ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్త కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే వరకు 2025 సంవత్సరంలో కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తామని వెల్లడించారు. అలాగే రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వస్తే ఏదో జరుగుతుందని ఊహించినటువంటి, ఆశలు పెట్టుకున్నటువంటి ప్రజలందరికీ కూడా, సకల జనులందరికీ కూడా నిరాశనే మిగిలింది. 2024 సంవత్సర కాలమంతా కూడా ప్రభుత్వం అభివృద్ధి అనే ఒక పేరుతోని, సంక్షేమ పథకాలు అనే పేరుతోని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఎన్నిటిని కూడా పట్టించుకోకపోవడం అనేది నిజంగా చాలా బాధ వేసింది. గోదావరి కని ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఎమ్మెల్యేను గెలిపిస్తే మాకేదో చేస్తాడు అని ఆశించినటువంటి గోదావరి కని ప్రజలకు నిరాశనే మిగిల్చి రామగుండంలో ఈ సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిండ్రు. అదొక 2024లో మాకు చాలా నిరాశనే, ఇబ్బందే
ఎదురైనటువంటి బాధపడ్డటువంటి సందర్భం అని కూడా ఈ సందర్భంగా మరి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో సీఎం ప్లాన్ గ్రాంట్ నిధులతోని పార్కింగ్ కాంప్లెక్స్, ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్ను ఏర్పాటు చేయడం కోసం ప్రారంభం చేసి కొన్ని పనులను కూడా నిధులను కేటాయించి పనులను కూడా ఏర్పాటు చేసినాం. 2024లో అసలు కనీసం ఒక తట్టెడు మట్టెన్న తీయలేదు. అది చాలా బాధ అనిపించింది. ఈ యొక్క 2024లో మనం చేసినటువంటి అభివృద్ధి ఏ నాయకులైనా ఏ ప్రభుత్వం అయినా గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యాచరణను కొనసాగింపుగా చేస్తారు, అదే చేస్తారని మేము ఊహించుకున్నాం. కానీ ఆ కాంప్లెక్స్లను కానీ వాటిని కానీ ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం అనేది నిజంగా చాలా బాధ అనిపించింది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు ఈ 2025లోనైనా ఆ పనులను చేపట్టాలి. ప్రజలకు మీ మీద ఎన్నో ఆశలతో మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజల ఆశలను నిరాశ పరచొద్దని కూడా ఈ సందర్భంగా నేను ఈ యొక్క 2024లో ఎంత బాధతో ఈ యొక్క సంవత్సరాన్ని ముగింపు జరుగుతున్నా తప్పకుండా రాబోయే 2025లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కోరుకున్నటువంటి కోరికలు, ఆశించినటువంటి ఆశలు నెరవేరాలని, వారి కుటుంబాలు అందరూ కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వాళ్ళు చేసేటువంటి ప్రతి పనిలో ఆ యొక్క దేవుళ్ళ సహకారం, అదేవిధంగా ప్రజల సహకారంతో అందరూ కూడా ఈ యొక్క 2025ను సుఖ సంతోషంగా జీవించాలి ప్రతి కుటుంబం అని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా 2024కు వీడ్కోలు పలుకుతూ 2025కు స్వాగతం చెబుతూ ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు కల్వచర్ల కృష్ణవేణి, గాదం విజయ, బాది అంజలి, కవిత సరోజిని, కుమ్మడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే సమ్మర్ సీజన్లోపు పెద్దపల్లి కూనారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఒకవైపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత ఆర్ఎన్బి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి కూనారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 119,50,00,000 వ్యయంతో పెద్దపల్లి కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రభుత్వం నిర్మిస్తుందని తెలిపారు. పెద్దపల్లి కూనారం ఆర్ఓబి బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన పెండింగ్ భూ సేకరణ డిమాండ్ నోటీస్ జనరేట్ చేసి ఆర్ఎన్బి అధికారులకు అప్పగించాలని కలెక్టర్ సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలైన నేపథ్యంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు వేగవంతం చేయాలని, వచ్చే సమ్మర్ సీజన్లోపు కనీసం ఒకవైపు ఆర్ఓబి పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జికి సంబంధించిన సర్వీస్ రోడ్డు పనులు సమాంతరంగా జరగాలని, వీటిని సమ్మర్ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎన్ఈఈ బి బౌసింగ్, తహసీల్దార్ రాజ్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. గోదావరిఖని పట్టణంలో పట్టపగలే కత్తిపోట్లం కలకలం అందరినీ భయాందోళనకు గురి చేసింది. అందరూ చూస్తూ ఉండగానే నంది శ్రీనివాస్ అనే యువకుడిపై భీమారంకు చెందిన గోల్డ్ శ్రవణ్ కత్తితో దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు గోదావరిఖని 1 టౌన్ సిఐ ఇంద్రసేన రెడ్డి తెలిపిన ప్రకారం గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద కంప్యూటర్ సెంటర్లో పనిచేసే నంది శ్రీనివాస్ అనే యువకుడి అక్క కూతురును మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం భీమారంకు చెందిన గోల శ్రావణ్కి ఇచ్చి పెళ్లి జరిపించారు. పెళ్లి అనంతరం భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండగా తన అక్క కూతురుకు నంది శ్రీనివాస్, అతని మేనమామ సపోర్ట్గా నిలవడంతో నంది శ్రీనివాస్పై కక్ష పెంచుకున్న శ్రావణ్ ఈరోజు ఉదయం మాట్లాడమని పక్కకు పిలుచుకొని నంది శ్రీనివాస్పై కత్తితో దాడి చేయడం జరిగిందని సీఐ తెలిపారు. కుటుంబ తగాదాల కారణంగానే ఈ ఘటన జరిగిందని, ఇంకా పూర్తి వివరాలను, కుటుంబ సభ్యులను, కత్తితో దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్న అనంతరం సేకరించాల్సి ఉందని, దాడికి పాల్పడిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని సీఐ వెల్లడించారు. గోల శ్రావణ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈరోజు మన గోదావరిఖని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్
ఆవరణలో గ్రౌండ్లో సంఘటన జరిగింది. అది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన సంఘటన, కానీ అక్కడ వాళ్ళిద్దరు కలుసుకొని ఈ ఎవరైతే ఇంజ్యూర్డ్ పర్సన్ అండ్ ఆ ఇంజ్యూర్డ్ పర్సన్ చేసిన వ్యక్తి ఇద్దరు కలుసుకొని గొడవపడి ఆడ కత్తితో పొడుచుకోవడం జరిగింది. అటు సంఘటనకు సంబంధించి ఈ గొల్ల శ్రావణ్ అనే వ్యక్తి భీమారం చెందిన వ్యక్తి. ఇతడు మన గోదావరిఖనికి చెందిన నంది శ్రీనివాస్ అనే వాళ్ళ అక్క బిడ్డను ప్రేమించి 2018లో పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకున్న క్రమంలో వాళ్ళు కలిసి ఉంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలను ఆమెను వేధిస్తున్నాడు అని చెప్తే ఈ మామ అని ఈయన మేనమామ అవుతాడు, ఇంజూర్డ్ పర్సన్ నంది శ్రీనివాసు ఇతను పోయి వాళ్ళకి ఆమెకు సపోర్ట్గా ఉండడం, వీళ్ళ కుటుంబం మొత్తం సపోర్ట్గా ఉండడంతో ఈ అక్యూజ్డ్ ఎవరైతే నల్ల శ్రావణ్ ఉన్నాడో అతను కక్ష పెంచుకొని ఈరోజు వచ్చి మాట్లాడినది రా అని చెప్పేసి వచ్చి పిలిపించుకొని ఆ గ్రౌండ్లో అతను తీసుకొచ్చుకున్న కత్తితో పొడవడం జరిగింది. అతను మన శ్రీనివాస్ అనే వ్యక్తి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇంకా పూర్తి వివరాలు అతను మాట్లాడి తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులను ఎంక్వైరీ చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలియడం జరుగుతుంది. ఇప్పుడు అతని మీద శ్రావణ్ మీద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నాం. అతను కూడా పూర్తి సమాచారం నిందితుని పట్టుకొని విచారణ చేపట్టిన అనంతరం వెల్లడి కానుంది. కాగా కత్తిపోట్లకు గురైన శ్రీనివాస్ తీవ్ర రక్తస్రావంతో కింద పడిపోగా వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి సీరియస్గా ఉండడంతో శ్రీనివాస్ను కరీంనగర్ తరలించారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2BHK అండ్ 3BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరిఖనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. వెల్కమ్ బ్యాక్. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశించారు. వార్షిక తనిఖీలో భాగంగా మంతెని పోలీస్ స్టేషన్కు చేరుకున్న పోలీస్ కమిషనర్కు పోలీస్ అధికారులు మొక్కను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసులు గౌరవవందనం చేశారు. అనంతరం ముందుగా సిపి స్టేషన్ పరిసరాలను పరిశీలించి పోలీస్ స్టేషన్ లోపల రైటర్ రూమ్, లాకప్ రూమ్ పరిశీలించారు. అనంతరం సిపి స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును రికార్డ్స్ పరిశీలించడంతో పాటు వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని, ఆన్లైన్ చేస్తున్నారా అని సిపి సిబ్బందిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న సిడి ఫైల్స్ను, పెండింగ్ ట్రయల్లో ఉన్న సిడి ఫైళ్లను, గ్రేవ్ కేసెస్లో ఉన్న సిడి ఫైళ్లను పరిశీలించారు. నిందితుల అరెస్ట్, రౌడీ షీటర్ల వివరాలు, కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు, వాటికి సంబంధించిన దర్యాప్తు వివరాలను, రోడ్డు ప్రమాదాల నివారణకు, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, సమస్యాత్మక గ్రామాల వివరాలు, ట్రబుల్ మాంగర్స్, రౌడీ షీటర్స్ వివరాలు పోలీస్ కమిషనర్ సబ్ ఇన్స్పెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్టేషన్లో నిర్వహిస్తున్న పలు రకాల రికార్డులను సిపి పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే వారితో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, సమస్యతో పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులకు సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని, భరోసా వారిలో కలిగించాలన్నారు. నేరాల కట్టడి కోసం అధికారులు మరింత శ్రమించడంతో పాటు నేరం జరిగిన వెంటనే స్టేషన్ అధికారులు వేగంగా స్పందించాలని, చట్టాలను అతిక్రమించే చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే ప్రతి విషయం ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు ముందస్తు సమాచార సేకరణ అవసరమని, బ్లూ కోట్ సిబ్బంది డయల్ 100కి వెంటనే స్పందించి వారు సంఘటన స్థలంకి త్వరగా చేరుకోవాలని సూచించారు. బ్లూ క్లోత్స్, పెట్రో కార్ సిబ్బంది విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు ఫిర్యాదులు తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని, గంజాయి మత్తు పదార్థాల సరఫరా, విక్రయం, అక్రమ రవాణా, సేవించడం వంటి వాటిపై అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. యాన్యువల్ ఇన్స్పెక్షన్స్ లో ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్లో భాగంగా ఈరోజు వీళ్ళకి ఈ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. అలాగే ఈరోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఇన్స్పెక్షన్ ఆల్రెడీ పోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ప్రతి పోలీస్ స్టేషన్ సిపి గారు ఇన్స్పెక్షన్ చేస్తారు. రైట్ ఫ్రమ్ ద లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ మొదలుకొని తర్వాత క్రైమ్ ఎలా ఉంది, క్రైమ్ ప్యాటర్న్ ఎలా ఉంది, తర్వాత ఇక్కడ ఏ క్రైమ్ పెరిగింది, ఏ క్రైమ్ తగ్గింది, ఏంటి దీంట్లో ఉన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏంటి, ఏ ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు, రౌడీ షీటర్స్ ఎవరు ఉన్నారు, ఏవేవి ఇష్యూస్లో వీళ్ళు వెనకబడ్డారు, ఎక్కడ గైడెన్స్ అవసరమా, లేకపోతే వీళ్ళు రికార్డ్ మెయింటెనెన్స్లో ఎట్లా ఉన్నారు, ఇన్వెస్టిగేషన్స్లో ఎలా ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, అన్ని రకాలుగా ఇంక్లూడింగ్ ద మెన్ యొక్క ప్రాబ్లమ్స్తో సహా వాళ్ళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, రీసెంట్గా ఇందాక చూశారు మీరు, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, రీసెంట్గా పోలీస్ ఫోర్స్ చాలా స్ట్రెస్లో ఉండి కొన్ని అవాచ్యాల సంఘటనలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ స్ట్రెస్ని తట్టుకోలేక రీసెంట్గా మీరు ప్రెస్లో, మీడియాలో, పత్రికల్లో చూస్తుంటారు. దాంట్లో భాగంగా వాళ్ళకి యొక్క బాగోగులు చూడడం కూడా వాళ్ళకి సీనియర్ ఆఫీసర్గా నా బాధ్యత. తర్వాత సూపర్వైజర్ ఆఫీసర్స్గా సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ర్యాంక్లో ఉన్న ఆఫీసర్స్ యొక్క బాధ్యత. సో దానివల్ల మాట్లాడడం జరిగింది. సో కొంతమందికి రిక్వెషన్ పిటిషన్స్ ఇచ్చారు. మనకి ఈ మధ్య 4 పోలీస్ స్టేషన్స్ అలాట్ అయినాయి కొత్తగా. దట్ ఈస్ వెల్కమింగ్ ఈవెంట్ ఫర్ us. ఈ తనిఖీలో పెద్దపల్లి డీసీపీ చేతన, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, మంతెని సిఐబి రాజు, మంతెని ఎస్ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు. అర్జీవన్ ఏరియాలో కార్మికుల సమస్యల సాధన దిశగా సింగరేణి అధికారుల గుర్తింపు సంఘం ప్రతినిధుల మధ్య స్ట్రక్చర్ సమావేశం జరిగిందని అర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. అర్జీవన్ జీఎం కార్యాలయంలోని సమావేశ హాల్లో గుర్తింపు సంఘం ప్రతినిధులతో సోమవారం సాయంత్రం అర్జీవన్లోని వివిధ విభాగాల అధికారులతో అర్జీవన్ జీఎం లలిత్ కుమార్ అధ్యక్షతన ఏరియా స్థాయి నిర్మాణాత్మక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గుర్తింపు సంఘం నుండి వచ్చిన వినతులపై, సమస్యలపై జీఎం సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ గత నెలలో జరిగిన నిర్మాణాత్మక సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కొన్ని పరిష్కారం అయ్యాయని, మరికొన్ని జరగవలసి ఉన్నాయని, అన్నిటికీ సానుకూల వాతావరణంలో పరిష్కారం జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో గుర్తింపు సంఘం ప్రతినిధులు వివిధ సమస్యల మీద చర్చించారు. ఈ సమావేశంలో ప్రధాన ఎజెండా ఆర్టీఎస్ ఏరియా లెవెల్ స్ట్రక్చర్ కమిటీ 2వ సమావేశం సజావుగా సాగింది. GDK1 ఇంక్లైన్లో స్టేవింగ్ మెటీరియల్ రావడం లేదని, మెటీరియల్ తెప్పించాలని, గనిలో లైన్మెన్లు తక్కువగా ఉన్నారని, లైన్మెన్ల సంఖ్య పెంచాలన్నారు. మ్యాన్ రైడింగ్ సిస్టమ్ బాగాలేదని, రిపేర్ చేయాలని, SDL ఆపరేటర్లకు ప్రమోషన్స్ ఇవ్వాలని, GDK2 ఇంక్లిన్కు 5 కొత్త SDL మిషన్లు కావాలని, SDL LHD ఆపరేటర్ ప్రమోషన్స్ ఇవ్వాలని, రూప్ బోల్డర్స్ పంపులు పనిచేయనందున కొత్తవి తెప్పించాలన్నారు. మ్యాన్ పవర్తో కాకుండా టబ్బులు హాలర్తో నడిపించాలని, OCP 5లో కార్మికుల మోటార్ సైకిళ్లు పెట్టుకునేందుకు షెడ్ లేనందున కొత్తగా షెడ్ నిర్మించాలని, RO ప్లాంట్ ఏర్పాటు చేయాలని, బాత్రూంలు కొత్తగా కట్టించాలని, మెయిన్స్ కమిటీలో సివిల్ సూపర్వైజర్ ఉండాలని, బంకర్ చైర్మన్ ప్రమోషన్స్ ఆల్ మెయిన్స్లో ఇవ్వాలని, హౌస్ కీపింగ్ 5 కావాలని తదితర డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచారు. SNPCలో 2 చెక్ పోస్టులు ఉన్న దగ్గర ఒకరిని పెడుతున్నారని, 2 పెట్టాలన్నారు. OCP 5లో బొగ్గులో ఇనుప సామాన్ వస్తుందని, దానికి ఒక సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేయాలన్నారు. క్లరికల్ స్టాఫ్కు కొత్త ఫర్నిచర్, కంప్యూటర్లు, టేబుల్స్, కుర్చీలు, ప్రింటర్స్ కావాలని, GM ఆఫీస్లో యూరినల్స్ బయట కట్టించాలని, బైక్ షెడ్ వేయాలన్నారు. AA హాస్పిటల్లో అల్ట్రా సౌండ్ స్కానింగ్ 2DAకు అందుబాటులోకి తేవాలని, స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించాలని, సంజీవని అంబులెన్స్ సేవలు అందుబాటులోకి తేవాలని, ఇంకా కొన్ని సమస్యలను గుర్తింపు సంఘం నాయకులు యాజమాన్యం ముందు ఉంచారు. గుర్తింపు సంఘమైన AITCతో అర్జీవన్ ఏరియా సంబంధించి స్ట్రక్చర్డ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2వది. గత నెలలో వారు చెప్పిన సమస్యలు, ఇటు మైన్లలో ఉన్న సమస్యలు అయితేనేది, వర్కింగ్ ప్లేసుల్లో ఉన్న సమస్యలు అయితేనేది, గన్ల మీద ఉన్న సమస్యలు అయితే, కాలనీలలో ఉన్న సమస్యలు, ఇటు ఆఫీసులలో, డిపార్ట్మెంట్లలో ఉన్న సమస్యలన్నింటినీ చెప్పడం జరిగింది. అందులో ముఖ్యమైన 10 సమస్యలను తీసుకొని దానిని పరిష్కారం దిశగా ముందరకు పోతున్నాం. కొన్ని సమస్యలు పరిష్కారం అయినాయి, ఇంకొన్ని దానిని ప్రాసెస్లో ఉన్నాయి. ఇది ప్రతి నెల జరుపుకొని అట్లనే
కొన్ని సూచనలు ఉత్పాదకత పెంచడానికి కూడా యూనియన్ నాయకులు ఇవ్వడం జరిగింది. అది కూడా శుభపరిణామం. ఈ రకంగా ఉత్పాదకత పెంచుకోవడం, అట్లనే కార్మికులు వారి యొక్క కాలనీలు కానీ పని ప్రదేశాల్లో ఉన్న సమస్యలను మెరుగుపరచుకోవడం లక్ష్యంగా ఇది పోతున్నది. జీఎం గారి ఆధ్వర్యంలో నవంబర్లో మొదటి స్ట్రక్చర్ సమావేశం జరిగింది. రెండవ స్ట్రక్చర్ సమావేశం డిసెంబర్ 30 తారీఖు రోజు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు స్ట్రక్చర్ సమావేశంలో మేము నవంబర్ నెలలో కార్మికులకు సంబంధించి కంపెనీకి సంబంధించి 10 డిమాండ్స్ పెట్టినాము. అందులో ఓసీ పైకి సంబంధించిన డోజర్లు కానీ డంపర్లు కానీ ఎలక్ట్రీషియన్ ఫిట్టర్లకు సంబంధించి పెట్టినాం. అవి మార్చిలోపు వస్తాయని వారు చెప్పడం జరిగింది. అలాగే ఈ ఎస్డిఎల్ ప్రమోషన్, ఆపరేటర్ల ప్రమోషన్లు, ఎల్హెచ్డి ఆపరేటర్ల ప్రమోషన్లు, సపోర్ట్ మిల్ ప్రమోషన్లు కొన్ని కూడా ఇవ్వలేదు. అవి కూడా అతి త్వరలోనే ఇస్తామని చెప్పడం జరిగింది. ఇట్లా కార్మికుల సమస్యల మీద మేము 10 పాయింట్లు పెట్టడం జరిగింది. అవి సానుకూలంగా ఒక 8 పాయింట్స్ మాత్రం పోయిన మంత్ అయినాయి, అవి అంటే వస్తాయి. ఈ కార్యక్రమంలో ఏటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ అరెల్లిపోషం, ఎస్ఓ2 జిఎం గోపాల్ సింగ్, ఏజీఎం ఐఏడి ఆంజనేయులు, శివనారాయణ, ప్రాజెక్ట్ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకల పేరిట యువకులు తాగి ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే బడత పూజ తప్పదని గోదావరికని సబ్ డివిజన్ ఏసీపీ మడత రమేష్ హెచ్చరించారు. ఈ మేరకు ఏసీపీ మంగళవారం సిటీ న్యూస్తో మాట్లాడుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రజలంతా ప్రశాంతంగా సంతోషంగా వేడుకలను జరుపుకోవాలని కోరారు. నూతన సంవత్సర వేడుకల్లో డీజే, తాగి రోడ్లపై చిందులు వేయడం లాంటివి చేస్తే పోలీస్ శాఖ పరంగా కఠిన చర్యలు తప్పవన్నారు. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుండే పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టనున్నామని, దొరికితే దవిడి దివిడే అని ఏసీపీ గట్టిగా హెచ్చరిక చేశారు. నూతన సంవత్సర వేడుకలను అందరూ కుటుంబ సభ్యుల మధ్య 4 గోడల నడుమ చేసుకోవాలని, కూడదు అని బయటకు వచ్చి అల్లరి చేస్తామంటే పోలీసులు తమ తాట తీయడం తప్పదని తెలిపారు. రాష్ డ్రైవింగ్, ట్రిబుల్ రైడింగ్ చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు. మద్యం మత్తులో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, ఈవ్ టీజింగ్ చేసిన, గుంపులుగా తిరుగుతూ అల్లలు సృష్టించిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గోదావరికని, రామగుండం, మంతని ఏరియా ప్రజలందరికీ కూడా గోదావరికని డివిజన్ పోలీసుల తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఈ రాబోయే నూతన సంవత్సరం లోపల ఆనందోత్సాహాలతో ఉండాలని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా ప్రజలకు మా యొక్క మనవి ఏంటంటే, నూతన సంవత్సర వేడుకల పేరు మీద అర్ధరాత్రి వరకు తాగి రోడ్ల మీద తిరగడం కానీ, లేకుంటే డీజేలు పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించడం కానీ, రోడ్ల మీద కానీ బైక్ల మీద కానీ ఈ కేక్లు కట్ చేసే విధానం కానీ ఎట్లాంటి పరిస్థితి లోపల మేము అనుమతించబోము. ముఖ్యంగా డీజేలు పెట్టి సెలబ్రేషన్స్ పేరు మీద ఇతరులకు ఇబ్బంది కలిగించేటువంటి ఏ చర్యనైనా కానీ చాలా తీవ్రంగా పరిగణిస్తాం. రాత్రి 10 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ పిల్లలను కానీ మీ సంబంధించిన వారిని కానీ తాగి రోడ్ల మీదకి రాకుండా ఎట్లాంటి సంబరాన్నైనా మీరు 4 గోడల మధ్యలో మీ బంధువుల మధ్యలో సమక్షంలో ఫ్రెండ్స్ మధ్యలో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎట్టి పరిస్థితి లోపల బాణసంచా కాల్చడం కానీ, లేకుంటే రోడ్ల మీదకి వచ్చి డ్యాన్సులు కానీ ఇట్లాంటి ఏ రకమైనటువంటి ఇతరులకు ఇబ్బంది కలిగించేటువంటి ఏ దాన్ని కూడా మేము అనుమతించాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా మాకు కోఆపరేట్ చేసి మీ యొక్క నూతన సంవత్సరాన్ని సంతోషాలతో గడుపుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం: డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్, డిసిహెచ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు: ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సెల్ నంబర్ 9009 66653, 8008376355. వెల్కమ్ బ్యాక్.
సింగరేణి సంస్థలో 43 సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు సేవలందించి పదవి విరమణ పొందుతున్న డీజీఎం క్వాలిటీ అమరేందర్ రావు శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని అర్జీవన్ జీఎం లలిత్ కుమార్ అన్నారు. అర్జీవన్ ఏరియాలో డీజీఎం క్వాలిటీ డిపార్ట్మెంట్లో పనిచేసి పదవి విరమణ పొందిన అమరేందర్ రెడ్డిని మంగళవారం యాజమాన్యం పరంగా ఘనంగా సన్మానించారు. ఈ మేరకు అర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జీఎం హాజరై పదవి విరమణ పొందిన అమరేందర్ రెడ్డిని పూలమాల శాల్వాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సంస్థలో పనిచేస్తున్న కాలంలో అందరితో కలివిడిగా ఉంటూ ఎప్పుడూ కూల్గా ఉండడం, క్వాలిటీ డిపార్ట్మెంట్కు వన్నె తెచ్చే విధంగా పనిచేయడం అమరేందర్ రెడ్డి పనితనానికి నిదర్శనమని కొనియాడారు. ఒక జీవితం ఆల్మోస్ట్ హాఫ్ ది లైఫ్ ఆర్ ఫుల్ లైఫ్ మన ప్రొఫెషనల్ లైఫ్. ఇంకోటి వారు పనిచేసిన ప్లేస్మెంట్ని గమనిస్తే కొద్ది రోజుల పాటు ఇక్కడ ఈ ఏరియాలో పనిచేసినప్పుడు మాతో పాటు జీడీకే క్లినిక్లలో చేస్తుండేవారు. అది కాకుండా వారు ఇంతకుముందు చేసిన గమనిస్తే జీడీకే నైనింగ్ క్లైమ్ ఎల్హెచ్డిస్ మొట్టమొదటిసారిగా పెట్టిన చోట వారు వాటిని చేయడం జరిగింది. అందులో అట్లనే జీడీకే లెవెల్ లాంగ్ వాల్స్ ఏతున్నాయో అందులో వాటి యొక్క కమిషనింగ్ దాంట్లో పనిచేయడం జరిగింది. ఇది కాకుండా వారు క్వాలిటీ కానీ ఇటు ఎన్విరాన్మెంట్ కానీ శ్రీరాంపూర్లో, ఇది కాకుండా టోటల్ సింగరేణికి ఏదైతే టింబర్ యార్డ్ ఉంటుందో శ్రీరాంపూర్ అక్కడ పనిచేయడం జరిగింది. ఇప్పుడు మన మధ్యలో గత కొద్ది రోజులుగా క్వాలిటీలో పనిచేయడం జరుగుతున్నది. చూస్తే అన్ని ముఖ్యమైన బాగా ప్రాముఖ్యత ఉన్న డిపార్ట్మెంట్స్ ఇంతకుముందు పనిచేసినవన్నీ కూడా అట్లే ప్రతి చోట కూడా వారి యొక్క గుర్తింపు సంపాదించుకోవడం జరిగింది. అది వారి యొక్క హార్డ్ వర్క్ ద్వారా, వారి యొక్క ఇంటెలిజెన్స్ ద్వారా, వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద వర్క్ ద్వారా గమనించింది. గత కొద్ది నెలలుగా నేను చూసినప్పుడు క్వాలిటీ పరంగా ఇక్కడ మనకు కొంచెం ఆర్జీవన్ ఏరియా కొంత ప్రాబ్లమ్స్ లో ఉంది. దాన్ని పరిష్కరించడానికి ఎట్లా చూస్తుంటే వారి నుంచి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అంటే ఈ రకంగా చేస్తే బాగుంటుంది ఆర్జీవన్ క్వాలిటీ సార్ అని వారందరూ వారి ఇనిషియేటివ్ తీసుకొని నా దగ్గరకు వచ్చి రేపు చాలా సందర్భాల్లో డిస్కస్ చేసి అదే రకంగా మనం ప్రతిపాదనలు తీసుకోబోతున్నాం. ఈ కార్యక్రమంలో ఎస్ఓ2 జీఎం గోపాల్ సింగ్, క్వాలిటీ జీఎం వైద్య ఇన్ఛార్జ్ డీజీఎం పర్సనల్ రవీందర్ రెడ్డి, సిఎంఓఏ క్రాంతికుమార్, ఏఐటీయూసీ జీఎం ఆఫీస్ ప్రతినిధి రాజు, రిటైర్డ్ పర్సనల్ మేనేజర్ త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు. రాబోయే తరాలకు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నమే విద్యార్థులతో సైన్స్ ఫేర్ ప్రదర్శన అని విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ బందరపు యాదగిరి గౌడ్ తెలిపారు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని విశ్వభారతి పాఠశాలలో మంగళవారం సైన్స్ ఫేర్ టెక్నోవా 2024 కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం మండల విద్యాధికారి గడ్డం చంద్రయ్య హాజరై సైన్స్ ఫేర్ ప్రదర్శనను విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ బందరపు యాదగిరి గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు తమ సృజనాత్మకతను వెలికితీస్తూ సొంతంగా తయారు చేసిన ప్రాజెక్టులను పాఠశాలలో ప్రదర్శించారు. అందులో కొన్ని ఎన్టీపీసీ మోడల్ ప్రాజెక్ట్, ఓపెన్ కాస్ట్ రిమోట్ కంట్రోల్ కార్, క్లాపింగ్ స్విచ్ ఆఫ్ అండ్ ఆన్ లైట్, చంద్రయాన్ మోడల్ ప్రాజెక్ట్, జేసీబీ హైడ్రాలిక్ ఇంకా ఎన్నో 450 రకాల పైన ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, కాలనీ నివాసులు వందలాది మంది ఈ కార్యక్రమాన్ని చూడడానికి తరలివచ్చి విద్యార్థులకు ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రామగుండం మండల విద్యాధికారి గడ్డం చంద్రయ్య, విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ బందారపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఒకటే ముఖ్యం కాదని, మారుతున్న ఈ కంప్యూటర్ కాలంలో పిల్లలందరూ కూడా కంప్యూటర్తో పోటీ పడే సమయం ఇదన్నారు. వాస్తవంగా ఇక్కడ చూడండి, ఇక్కడ పక్కకు ఎన్టీపీసీని పోలినటువంటి ప్రాజెక్ట్, అట్లనే ఓపెన్ కాస్ట్, మరి ఇవన్నీ పేరెంట్స్ గమనిస్తూ ఉన్నారు. వాస్తవంగా క్వాలిటీ ఎడ్యుకేషన్, నాణ్యమైన విద్య అంటే ఒక చదువే కాదు, చదువుతో పాటు అన్ని రంగాలలో ఆటలు, పాటలు, కళలు, డ్యాన్సులు, అన్ని రంగాలలో మరి విజయం సాధించినప్పుడే మరి అది నాణ్యమైన విద్య అవుతుంది. మరి అలాంటి విద్యను అందిస్తున్నటువంటి ఈ విద్యా సంస్థలకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా మరి ఇక్కడ పనిచేసేటటువంటి టీచర్స్ కానివ్వండి, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, మరి ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని ఇంతమంది విద్యార్థులు పార్టిసిపేట్ అయ్యే విధంగా పేరెంట్స్ను మరి ఈ విధంగా ప్రోత్సహించి నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా
విద్యార్థి దశలో తప్పకుండా విద్యను అభ్యసించాలి. మరి ఆ విద్యను అభ్యసించడానికి మా దగ్గర ఉన్నటువంటి టీచర్స్ తప్పకుండా 100% డెవోషన్గా పనిచేయడం జరుగుతుంది. మరి తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానివ్వండి, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, వాళ్ళ సలహాలు తీసుకుంటూ మరి మీ పిల్లలకు మంచి విద్యను అందించడానికి మీ యొక్క సహకారం అందిస్తూ ఎప్పటికప్పుడు పాఠశాలను విజిట్ చేస్తూ మరి మీ పిల్లల యొక్క భవిష్యత్తును తెలుసుకుంటూ మరి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాబోయే తరానికి నేటి తరం విద్యార్థుల ఆలోచన విధానాన్ని మార్చాలనే ఉద్దేశంతో చిన్న మెదళ్లలో పెద్ద ఆలోచన తెప్పించే ఉద్దేశంతో సైన్స్ ప్రాజెక్టును ఎవ్రీ ఇయర్ కూడా ఈ విశ్వభారతి విద్యా సంస్థల్లో చేస్తున్నాం. ఈ ఆవిష్కరణ ద్వారా, ఈ ప్రయోగాల ద్వారా చిన్ననాటి నుండే విద్యార్థులకు ఆలోచన విధానాన్ని రేకెత్తిస్తూ ఆనాటి ఐన్స్టీను, ఆనాటి థామస్ ఆల్వా ఎడిసన్, ఆనాటి రైట్ సోదరుల ఆలోచన స్ఫూర్తిని ఈ విద్యార్థుల్లో నింపాలనే ఉద్దేశంతో టీచర్స్ సహకారంతో, పేరెంట్స్ సహకారంతో ఈ సైన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. ఈ రోజున ఈ విశ్వభారత్ హై స్కూల్లో నిర్వహిస్తున్న సైన్స్ ఫెస్టివల్లో దాదాపుగా 450 ప్రాజెక్టులు, దాదాపు 600 మంది విద్యార్థులు ప్రయోగాల్లో పాల్గొన్నారు. దాదాపుగా 2500 మంది విద్యార్థులు ఈ ప్రదర్శన తిలకించడానికి రావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఇంత అందరి సహకారంతో, టీచర్స్ సహకారంతో, పేరెంట్స్ సహకారంతో ఈ సైన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాలకు మా యొక్క విశ్వభారతి విద్యాసంస్థల టీచర్స్ కూడా గత వారం 10 రోజులుగా ఉండి ఈ కార్యక్రమాల నిర్వహణకు అన్ని ప్రయోగాలు, అన్ని ప్రయత్నాలు చేస్తూ సహకరిస్తున్నారు. పేరెంట్స్ కూడా మేము ఒక మాట పిలుపు ఇవ్వగానే మాకు సంబంధం లేకుండా కూడా తల్లిదండ్రులు ఇంటి దగ్గర నుండి వారికి తెలిసిన ఆలోచన విధానాన్ని వారి పిల్లలకు తెలియజేస్తూ మేము కూడా ఈ ప్రాజెక్టు చేస్తామని ఆ విధంగా చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మన ఈ ఏరియాలో కోల్బెల్ట్ ఏరియాలో ఉన్న సందర్భంగా ఇక్కడ ఓపెన్ క్లాస్లో ఉన్నా కూడా చాలామంది పేరెంట్స్కు, చాలామంది విద్యార్థులకు ఓపెన్ క్లాస్ ఎలా ఉందో తెలియదు. కానీ మా విద్యార్థులు, టీచర్స్ అందరూ కలిసి ఓపెన్ క్లాస్ ఏ విధంగా ఉంటుందో ఒక చిన్న ప్రయోగం ద్వారా పెద్ద ఆవిష్కరణ ఇక్కడ చేయడం జరిగింది. కార్యక్రమంలో రామగుండం ట్రస్మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కంది రవీందర్ రెడ్డి, ట్రస్మా డిస్ట్రిక్ట్ గౌరవ అధ్యక్షులు పారుపాటి అంజారెడ్డి, ట్రస్మా రామగుండం ప్రెసిడెంట్ సమ్మారావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మార్పు కోరుకున్న ప్రజలకు 2024 సంవత్సరం ప్రభుత్వం నుండి నిరాశే ఎదురైంది. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. సమ్మర్ సీజన్లోపు ఒకవైపు పెద్దపల్లి కునారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సిద్ధం చేయాలి. అధికారులు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. గోదావరికని పట్టణంలో పట్టపగలే కత్తిపోట్ల కలకలం. నంది శ్రీనివాస్ అనే యువకుడిపై కత్తితో దాడి చేసిన భీమారంకు చెందిన గోళ్ల శ్రావణ్. మంతని పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన రామగుండం సిపి. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలి. సిపిఎం శ్రీనివాస్ ఆదేశాలు. అర్జీ1 ఏరియాలో కార్మికుల సమస్యల సాధన దిశగా సింగరేణి అధికారుల గుర్తింపు సంఘం ప్రతినిధుల మధ్య స్ట్రక్చర్ సమావేశం జరిగింది. అర్జీ1 జీఎం లలిత్ కుమార్, ఏఐటియుసి అర్జీ1 బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఈ పోషం వెల్లడి. నూతన సంవత్సర వేడుకల పేరిట యువకులు తాగి ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే బడత పూజ తప్పదు. గోదావరికని సబ్ డివిజన్ ఏసీపీ మడత రమేష్ హెచ్చరిక. అర్జీ1 ఏరియాలో డీజీఎం క్వాలిటీ డిపార్ట్మెంట్లో పనిచేసి పదవి విరమణ పొందిన అమరేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించిన అర్జీ1 యాజమాన్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీ న్యూస్.